సామెతల కథలు ఇచ్చకాలు రచన శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. చాలా కాలం క్రితం ఒక దట్టమైన అడవిలో కాకులు గుడ్లగోబలు కలిసిమెలిసి జీవించేవి. ఇచ్చకం అనే గుడ్లగోబ పొరుగును ఉన్న కాకి దగ్గరికి వెళ్ళి, కాకిబావా కాకిబావా, ఏం చేస్తున్నావు? పండుగ కట్నం ఏమిచ్చాడు మీ మామ అని అడిగింది. రెక్కాడితేనే గాని డొక్కాడదుగా, ఆహారానికి బయటకు వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. ఎప్పుడో వెళ్ళిపోయిన పండుగ సంగతి ఇప్పుడెందుకు అంది కాకి. పోనీ ఊళ్ళో సంగతులేంటో చెప్పొచ్చుగా అంది ఇచ్చకం. ఏమో, నాకేం తెలుసు, నేను ఇతరుల విషయాలు పట్టించుకోను అంది కాకి ముక్తసరిగా. అవునులే, నీకు ఎంగిలి మితకులు ఏరుకోవడానికే సమయం సరిపోదు, ఇక అందరి సంగతులు ఏం పట్టించుకుంటావు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇచ్చకం. అలా ఒక్కొక్కరిని అడుగుతూ చిలుక దగ్గరికి వెళ్ళింది ఇచ్చకం. అత్తమ్మా, బాగున్నావా అని ప్రేమగా అడిగింది. ఏంటి సంగతి ఇలా వచ్చావు ఆయన అడిగింది చిలుక. ఏముంది, క్షణం తీరిక లేదు, కడుపుకి తిండి లేదు అన్నట్టు అందరి క్షేమ సమాచారాలు తెలుసుకునేసరికి కాలం గడిచిపోతోంది. నువ్వు పలకరిస్తే చక్కగా జవాబు ఇచ్చావు, కానీ ఆ కాకిబావ చూడు, ఎవరి సంగతులు పట్టించుకోడట, ఎంత బడాయో మరి అని జవాబిచ్చి రివ్వున ఎగిరిపోయింది ఇచ్చకం. అలా ఒకరి మాటలు ఇంకొకరి దగ్గర చెబుతూ జమీందారు కాకి ఇంటికి వెళ్ళింది. జమీందారు బాబాయ్, నువ్వు మీ అల్లుడికి పండగ కట్నం ఇవ్వలేదని నిన్ను తిడుతున్నాడుట, ఎవరో అనుకుంటూ ఉంటే విన్నాను అంది ఇచ్చకం. అవునా, నువ్వు మంచిదానివి కాబట్టి చెప్పావు, వాడి సంగతి ఇప్పుడే చెప్తా అని కోపంగా ఎగురుకుంటూ అల్లుడి దగ్గరికి వెళ్ళింది జమీందారు కాకి. అమ్మయ్యా, నా కడుపు బురం తీరింది అనుకుంటూ కూని రాగాలు తీస్తూ కూర్చుంది గుడ్లకోబ. కాసేపటి తర్వాత జమీందారు కాకి అల్లుడు కాకి రెండు ఇచ్చకం దగ్గరికి వచ్చాయి. వాటిని చూడగానే పచ్చి వెలక్కాయ నోట్లో పడ్డట్టు అయ్యింది ఇచ్చకానికి. నా దగ్గర మా మామ గురించి, మా మామ దగ్గర నా గురించి చెడ్డగా చెప్పావు, నిజానిజాలు ఇప్పుడు తేలాల్సిందే, లేకుంటే మా మధ్య స్పర్ధ ఇంకా పెరిగిపోతుంది అని గట్టిగా నిలదీసింది అల్లుడు కాకి. ఈలోగా మరికొన్ని కాకులు పక్షులు అక్కడికి చేరాయి. అవును, ఇచ్చకం ఇలాగే చెబుతుంది, ఇంతకు ముందు కూడా దీని మాటలు విని మేమంతా గొడవలు పడ్డాం, మా కుటుంబాలకు దూరం అయ్యాం, దీనంతా చూడాల్సిందే అన్నాయి పక్షులన్నీ. ఇచ్చకాలు చెప్పే బుద్ధి ఉన్నవాళ్లు మన మధ్య ఉండకూడదు అని పక్షులన్నీ కలిసి అన్ని గుడ్లగోబలను వెంట తరివాయి. అలా కాసేపటికి చీకటి పడింది. పక్షులన్నీ చీకట్లో ఎగరలేక వాటి గూటికి తిరిగి వచ్చేశాయి. గుడ్లగూబలు మాత్రం బ్రతుకు జీవుడా అనుకుంటూ చీకట్లో సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నాయి. ఒకరికి తెద్దునా అందరికీ తెద్దునా అని నీ వల్ల మా అందరికీ కూడా ప్రాణహాని కలిగింది, ఇక మీదటైనా ఇచ్చకాలు చెప్పడం మానుకో అని గుడ్లగూబలన్నీ ఇచ్చకాన్ని తిట్టిపోశాయి. తప్పు తెలుసుకుని మౌనంగా ఉండిపోయింది ఇచ్చకం. కాకులకు భయపడి నాటి నుంచి పగటిపూట తిరగడం మానేసాయి గుడ్లగూబలు. ఈ కథ 2024 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీ ప్రజాశక్తి చిన్నారిలో ప్రచురితమైంది.